సో ఇది మెయిన్ రాజగోపురం ఎంట్రీ. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్లో 2 అండ్ ముందు 1, మధ్యలో 2, వెనకాల 2, సైడ్కి 1 ఉంటుంది. టోటల్ ఐ కెన్ సీ దట్. ఇక్కడ ఇంకొకటి ఉంది. టోటల్ ఆఫ్ 9 గోపురాలు ఉన్నాయి. అంటే ఇక్కడ 2, అట్లా వెనకాల 2, ఆ సైడ్కి 2, బట్ ఇక్కడ 1 ఉంది, మధ్యలో 2. సో టోటల్ 9 గోపురాలు ఉంటాయి ఇక్కడ. మొత్తం ఒకసారి తిప్పి చూపిస్తా. సో ఇది మనకి ఇక్కడ ఇది కనబడుతుంది కదా గ్రీన్ కలర్లో, ఇది గిరి ప్రదక్షిణ చేసే కొండ. సో ఆ ముందు దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ కొండ వెనకాల చుట్టూ తిరిగి కొండ చుట్టూ తిరిగేసి అప్పుడు ముందుకు వస్తే మన అంటే ఎక్కడైతే చూపిస్తున్నామో అక్కడ తీసుకొస్తే అప్పుడు మన గిరి ప్రదక్షిణ అయిపోయినట్టు. సో ఇదన్నమాట మనం నార్మల్గా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం తిరిగేసి ఆ కొండ వెనకాల నుంచి అట్లా వెనకాల నుంచి తిరిగేసి అప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడితో మన గిరి ప్రదక్షిణ అయిపోయినట్టు. సో టోటల్గా 8 లింగాలు ఉంటాయి. ఆ లింగాలు నేను లిస్ట్ అవుట్ చేసి ఇమేజ్ పెడతా. అట్ ద సేమ్ టైం సో ఇవన్నీ తిరిగేసి నార్మల్గా 8 లింగాలు అని ఉంటాయి, బట్ మనకి టోటల్గా మోర్ దెన్ 10 ఉంటాయి అనుకుంటా. మేము కౌంట్ చేయలేదు, బట్ ఎక్స్ట్రానే కనబడినాయి నాకు లింగాలన్నీ. ఇది కంప్లీట్ ఆర్కిటెక్చర్. సో గుడ్ టు సీ దిస్. నార్మల్గా అయితే మనకి డ్రోన్ ఉంటే తప్ప, డ్రోన్ ఉన్నప్పుడు తెలుస్తుంది పైనుంచి వ్యూ ఎట్లుంటుంది. బట్ అసలు నేను 9 ఉన్నాయా లేదా అని నాకు డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే 9 ఉన్నాయా లేదా డౌట్ ఎందుకు వచ్చిందంటే, నేను లోపలికి వచ్చిన అనుకోండి, రైట్ సైడ్ కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ కనబడుతుంది, అప్పుడు నేను కౌంట్ అనేది మిస్ అయిపోతాను. సో ఇట్లా ఆర్కిటెక్చర్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడ ఎన్ని ఉందనేది నాకు అర్థమైపోతుంది, అండ్ ఎక్కడ ఉందనేది ఒక ఐడియా కూడా వచ్చేది మనకి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.